స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అందరం మొదటి శబ్దమా? స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అందరం చేతుల పైకెత్తి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే శబ్దం. స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా. శబ్దము స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా, మారాచలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా, మారాచలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. అందరూ తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే పొందమా. తండ్రి స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు, నీకు అసాధ్యమైనది లేనేలేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా, గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా.
పాడదామందరం ఒకసారి. గాలి తుఫాను సముద్రముల నచిన దేవా గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే. శబ్దమందరం తండ్రి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. నేలను ప్రజలను నడిపిన దేవుడు. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. అందరం చెప్తామా తండ్రి స్తోత్రం, ప్రభువా నీకే. ఫలితం తండ్రి స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. అందరం చేతులు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. ఆహాహా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. ఆహాహా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకు స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా. పలుకుదాం అందరం స్వరాలెత్తి తండ్రి స్తోత్రం అంటూ, తండ్రి స్తోత్రం తెలియచేద్దామా. ప్రభువా బిగ్గరగా చెప్దాం అందరం స్వరాలెత్తి, తండ్రి. అవునయ్యా నీకే స్తోత్రం, అయ్యా నీకే స్తోత్రం. మరో పాట పాడుకుందాం సుమధుర స్వరముల గానాలతో. వేలాది దూతల గళములతో. గళములతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ అందరం కలిసి మరొక మారు. సంకేతమా. ఎడారి త్రోవలు నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మా ప్రతి అడుగులో నువ్వు మాతో ఉన్నావు, అదే మా ధైర్యం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము మరొక మారు గుర్తు కలిపి. నీవేగా.
పాడగలం, ఏమని వర్ణించగలం? వేలాది నదులు, తరంగపు పొంగులు, పర్వత శ్రేణులు, నీవు చేసిన పచ్చిక బయళ్ళు, పగలు రాత్రి అన్నీ కూడా నీ కీర్తిని ప్రకటిస్తూ ఉన్నాయి. నీవే మా అతిశయం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. అందరం దగ్గరగా కొంత కలిపి వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా దగ్గరగా పిలుద్దామా? నీవే నీవే నా అతిశయము, నీవే నా సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి అందరం క్షణం. చెప్దాం ఈ మాటల వలన వలన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతిగీతము, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతిగీతము. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. శబ్దం మాత్రం నిజంగా అతిశయంగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. ఈ రోజున భయములో ఉన్నవాళ్ళు, ఆందోళనలో ఉన్నవాళ్ళు, మరి ఏదైనా దేవుడు భయభీతులు కలిపే వాతావరణం నుంచి తప్పించి ప్రాణప్రదమైనటువంటి ఆయన నామాన్ని ఘనపరచడానికి తగిన అవకాశమును మనకు కలగజేయబోతున్నాడని నమ్మి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును విందాం. మనం ఏలియాని గురించిన భాగంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 1 రాజులు 17వ అధ్యాయంలో 8-9 వచనాలు.
అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారెపతికి వెళ్ళు, అక్కడ ఉండు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నిన్ను పోషించడక్కడ విధవరాలకి సెలవిచ్చి తిని. ఇక్కడ బహు భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది. పరిస్థితి కారణం ఏంటి? చాలామంది అంటారు, ఏదైనా మన పరిస్థితులు మారినాయి అంటే ఇదంతా దేవుడి వల్ల కలిగింది, మన పరిస్థితులు మారినాయి అంటే లేకపోతే ఫలానా మనుషుల వల్ల కలిగినవి, మన పరిస్థితులు ఇంత మార్పు రావడానికి కాలం వాళ్ళు మాకెంతో కీడు చేశారు, వాళ్ళు మాకెంతో ద్రోహం చేశారని ఏదో రకంగా ఎవరి మీద ఒకరి మీద ఏం చేస్తామో సహజంగా నేరం మోపడం సహజమైపోతుంది. అది మానవ నైజం. అది మానవ నైజం కానీ క్రైస్తవ నైజం కాదు అది. ఎందుకంటే ఏ పరిస్థితి ఎప్పుడు నీ ముందుంటుందో నిజమైన భక్తునికి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకొని ఆ పరిస్థితిలో నిలబడినప్పుడు ఎన్ని పాఠాలో నేర్పిస్తాడు. నేర్పించడం మాత్రమే కాదు, దేవుని వాక్యములో నుంచి కుడికి కానీ మనం ఎడమ కానీ తిరిగినప్పుడు దేవుని వాక్యం మనకి, దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుడు మనకి వ్యతిరేకంగా నిలబడతారు. దేవుడు వ్యతిరేకంగా నిలబడతారు మన కోసం. కానీ దేవుని వాక్యము గైకొని దాని ప్రకారం జీవిస్తే మనకు ముందు నడిచి మార్గమును సరళం చేస్తారు. ఈ రెండు మన మనస్సులో ఎప్పుడూ ఉంచుకోవాలి. ఒకటి, దేవుని వాక్యములకు విరోధంగా ప్రవర్తిస్తే, కుడికి కానీ ఎడమకు కానీ తొలగితే దేవుడు విరోధంగా నిలబడతాడు. పరిస్థితులు విరోధంగా మారిపోతాయి. పరిస్థితులు విరోధంగా మారిపోతాయి. పరిస్థితుల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. అందుకని ఈ రెండింటి మధ్యలో నిలబడినప్పుడు మనం మన జీవితంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఎరిగిన వారమై దేవుని వాక్యానికి మనం అప్పగించుకొని దేవుని వాక్య ప్రకారం మనం ముందుకు నడిచి వెళ్ళిపోతే మన ముందున్న దేవుడు ముందు నడిచి మన మార్గాలను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఈ రెండింటిలో మనకి ఏది ఇష్టమైంది? ఆయన చిత్తమును నెరవేర్చి, ఆయన వాక్యమును నెరవేర్చి, ఆయన సంకల్పమును నెరవేర్చి, ఆయన సంతోషపరుస్తూ మనం ముందుకు నడిచినట్లయితే ముందు నడుస్తాడు, మన త్రోవలను సరళము చేస్తాడు. అనగా ముందు నడవడం అంటే కొన్నిసార్లు ముందు గొయ్య వెనక నుయ్య. ఆ పరిస్థితుల్లోనే మన వాళ్ళు నడిచారు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు అదే పరిస్థితిలో నడిచారు. నడిచినప్పుడు ముందేమో సముద్రము, వెనకేమో ఫరో సైన్యం. ఇప్పుడు ఎక్కడున్నారు? మరణపు సంఖ్యల్లో ఉన్నారు, కటకటాల్లో ఉన్నారు. ఇక బ్రతుకుతామనే నమ్మకం లేదు. మేము బ్రతకము, మా బిడ్డలు బ్రతకరు, ఇంకా ఏది బతకదు, ఈ సముద్రంలో చచ్చిపోవటము, లేకపోతే వారి చేతిలో చనిపోవటం. చూసారా? దీనికి కారణం ఇశ్రాయేల్ ప్రజలే. ఎందుకో తెలుసా? 400 సంవత్సరాలు మీరు బానిసత్వంలో ఉంటారు. ఆ తర్వాత బానిసత్వం నుంచి విడిపించి మిమ్మల్ని గొప్ప జనముగా చేస్తాను. మిమ్మల్ని గొప్ప జనముగా చేసుకొని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకుని వెళతాను. వాగ్దానం చేశాడా? వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు వాగ్దానం చేశాడు. ఈరోజు వాగ్దానం పట్టుకుని బోర్డులు పెట్టుకుని మన ముందు ఆయన నడవాలా? రోజు నేను వాగ్దానం చేశాను, మీరు భయపడద్దు, పొద్దున్న లెగ్గాని ఇది ఆయన పని. ఎందుకంటే దేవునికి స్తోత్రం, వాగ్దానం చేస్తే నడవండి, వాగ్దానం చేస్తే నడవండి. ఆ వాగ్దానాన్ని మన హృదయములో విశ్వసించాలి. హల్లెలూయా. మనము విశ్వసించినటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాన్ని దాన్ని కట్టుకోండి. వాగ్దానం చేయడం ఆయన వంతు, కట్టుకోవడం మన వంతు. దాన్ని కట్టుకోండి. దేని మీద కట్టుకోవాలి? అతి పరిశుద్ధమైన దాని మీద జీవితాన్ని కట్టుకోండి. ఎందుకు కట్టుకోమంటున్నాడో తెలుసా? వాగ్దాన భూమి చేరాలంటే అలా జీవితాన్ని కట్టుకొని, అలా జీవితాన్ని సమర్పించుకొని, అలా జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినటువంటి ప్రజలను మాత్రమే అక్కడికి తీసుకొని, మీరు వెనక్కి తిరిగి చూడద్దు, మీరు ముందుకు తిన్నగా చూడండి. విశ్వాసమున కర్తయు
అంటే వీళ్ళు ఏం చేస్తారు? గుర్రపు డెక్కలు వినపడుతున్నాయి, శత్రు సైన్యం కనపడుతుంది, ముందు సముద్రమే కనపడుతుంది, ముందు దేవుడు కనపడటం లేదు వీళ్ళకి. పోనీ వెనక తిరిగి చూస్తే ఎవరు కనపడుతున్నారు? ఫరో సైన్యం కనపడు. ముందు చూస్తే ఏం కనపడుతుంది? దేవుడు కనపడరా? మరి ముందు దేవుడు కనపడుతుంది, ముందు దేవుడు కనపడ. ఏం కనపడుతుంది? సముద్రం ఇది వరకండి 7 రెట్లు పెద్దయింది, ఇంకా ముందుకు తొందరగా చూసారా? ఏమీ లేదు వాళ్ళు చేసిన పొరపాటు. ఇక్కడ దాకా వచ్చి ఆగి ఇటు అటు చూశారు కనుక సముద్రం పొంగింది, వెనకాల వాళ్ళు కనపడ్డారు. వెనకాల వాళ్ళు కనపడకపోతే వీళ్ళకి అంత ధైర్యం రాదు అసలు. అందుకనే మనం చూసేటప్పుడు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా ఆయన వైపే చూడండి. ఏ పరిస్థితిలో ఆయన వైపు చూడాలి? అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, చరిత్రలు తరుముతున్నా, లేమి కలుగుతున్నా, ఇబ్బందులు కలుగుతున్నా, పోరాటాలు కలుగుతున్నా, సమస్యలు వచ్చినా ఇక బ్రతుకుతామనే నమ్మిక జీవితంలో లేకపోయినప్పటికీ కూడా ఎటు చూడాలి. అందుకని ఇప్పుడు సముద్రము శత్రువు అయిపోయింది, ఇంకో శత్రువు ఈ రెండింటి మధ్యలో పడ్డాడు. కానీ అక్కడ వాగ్దానం చేశాడు కనుక వాగ్దానం చేసిన వాడు చాలా తొందరపడుతున్నాడు. తొందరపడి ఏం చేశాడో తెలుసా? ఎందుకు మోషే ఇంత తపస్సు చేస్తారు? ఎందుకు మోషే ఇంత ఆందోళన పడతారు? ఒక అడుగు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయి. ఒక అడుగు ముందుకు వేస్తే సముద్రం వెనక్కి వెళుతుంది, ఒక అడుగు ముందుకు వేస్తే సముద్రం పాయలైపోతుంది, ఒక అడుగు ముందుకు వేస్తే నీ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఆగడానికి కాదు దేవుడు పిలిచింది, గమ్యము చేరు పర్యంతరము సాగండి, సాగండి, సాగండి. సముద్రాలు పాయలవుతాయి, ఏరికో కోటలు కూలిపోతాయి. అదే కాదు, యోర్దాను పాయలవుతుంది. యెహోషువ దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా దేవుడు మనల్ని ఆ స్వతంత్ర దేశానికి తీసుకుని వెళ్ళి పర్యంతరము ముందుకు సాగండి, ఆగొద్దు, సాగండి. ఏలియా శ్రమ మీద శ్రమ, పోరాటం మీద పోరాటం వస్తున్నాయి. కానీ జయించేవాడికి ఎన్ని యుద్ధాలు వస్తే మాత్రం ఏం భయం అండి? యుద్ధం చేయడం నేర్పరితనం లేనివాడికి, కత్తి పట్టుకోవడం నేర్పరితనం లేనివాడికి, పోరాటం చేతగాని వాడికి, ప్రార్థించడం చేతగాని వాడికి, ఆత్మ సంబంధమైనది ఎరగని వాళ్ళకి చిన్న పోరాటం ఎట్ట కనపడుతుంది? పెద్ద పర్వతంలాగానే కనపడుతుంది. ఇంతకుముందు పోరాటాలు వచ్చినాయి, కానీ కొత్త పోరాటం వచ్చింది ఇప్పుడు. ఏమిటి? ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేస్తావు ఏలియా, ఇప్పుడు నీవు ఆకాశంతో మాట్లాడాలి. ఏం మాట్లాడమంటావు ప్రభువా? మోయబడి 3.5 సంవత్సరములు మోసివేయమని మాట్లాడాలి. ఇదివరకు ఎప్పుడైనా మాట్లాడా? ఇదివరకు ఎప్పుడైనా నీ కార్యం చూశాడా? ఆకాశంతో ఎప్పుడైనా మాట్లాడా? పోనీ ఇంతకుముందు ఎవరైనా మాట్లాడి మూసేశారా? ఆకాశాన్ని మూయటం కానీ తెరవడం కానీ ఎవరి వంతు? దేవుని వశం. దేవుడు ఏం చెప్పాడు? నా మాటగా చెప్పు. ఎవరితో? ఆమేన్, ప్రైజ్ గాడ్. ఏ మాట అయినా ఎవరి మాట? అంతే. ఎవరితో మాట్లాడాల్సిన సరే ఆయన మాటగా నువ్వు మాట్లాడితే ఆ మాట ఎదటివాని హృదయంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? కార్యసిద్ధిని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా మరి వ్యాధిగ్రస్తులైన వాడు కనబడినప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? నెమ్మదిగా ప్రార్థన చేయటం కాదు. ఎందుకంటే ఆయన మాటగా నేను నీ దగ్గరకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయన మాటగా చెప్తున్నాను, ఈ మనిషిని విడిచి వెళ్ళిపో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ప్రకారం చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి బలహీనతను యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం, విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి సైతాను కార్యాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన అధికారము, మనకిచ్చినటువంటి ఆత్మ బలము, ఎంత గొప్ప బలాన్ని, ఎంత గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడంటే ఆకాశాన్ని మూసివేయటానికి, ఆకాశాన్ని తెరవ చేయడానికి, భూమిని తెరవ చేయటానికి, సముద్రాలని పాయలు చేయడానికి, చనిపోయిన వారిని లేపటానికి, రోగగ్రస్తులను. అధికారంతో బయలుదేరండి. అధికారం లేకుండా బయలుదేరద్దు, అధికారం లేకుండా చేయొద్దు. అధికారాన్ని తగినట్టుగా ముందు చెప్పుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద జాగ్రత్తగా కట్టుగా. అతి పరిశుద్ధమైన, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని
చూడలేడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంత అతి పరిశుద్ధత మన జీవితంలో ఉంటుందో అంత దేవుని శక్తి మన ఆవరిస్తుంది, అంత దేవుని శక్తి మన కమ్ముకుంటుంది, అంత దేవుని శక్తితో నింపబడిన వారం అవుతాం. అందుకని నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? నింపుకోవాలి. నింపుకున్న తర్వాత చాలామంది నింపుకుంటారు కానీ దాన్ని ఖర్చు పెట్టరు. అవును కదా? అపోస్తలులు రాత్రి అంతా ప్రార్థన చేసేవారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. పొద్దున్నే వెళ్ళి నింపబడిన శక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ శక్తి మనుషుల హృదయాలను కదిలించేది, పాపక్షమాపణ కలుగజేసేది, పాపాన్ని ఒప్పింపచేసేది. ఆ శక్తి మనిషి జీవితంలో గొప్ప స్పందన తీసుకొచ్చేది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనలో ఆత్మ సంబంధమైన శక్తి లేకపోతే ఎదటి వాళ్ళలో ఆత్మ సంబంధమైన సిద్ధపాటుని మన మాటల ద్వారా, మన ప్రసంగాల ద్వారా ఎదటి వారికి చేకూర్చలేము. ముందు ఆత్మ సంబంధులు కండి, ఆత్మబలంతో నింపబడండి, ఆత్మాభిషేకంతో నింపబడండి. దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి, పొందుకోండి. దేవుని వాగ్దానాన్ని పొందుకోండి. దేవుని వాగ్దానాన్ని పొందుకొని వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు ఏవైతే అవన్నీ నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి బోధించు, ప్రకటించు. ప్రైజ్ గాడ్. నీలో ఉన్న ఆత్మశక్తిని బట్టి ఎదటి వానిలో దేవుని కార్యము బలముగా జరిగిస్తుంది. నాలో ఆత్మశక్తి లేదండి, దేవునికి స్తోత్రం. ఎదటి వాళ్ళు గొప్ప కార్యం జరగాలంటే అపోస్తలులు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుని కొడుకులు చూశారు. తెలిసిందిలే, మాకు తెలిసిందిలే, పౌలు ఎవరు ఏ పేరు ఉచ్చరించాడో ఆ పేరే ఉచ్చరించు అందుకని అంటున్నారు. దెయ్యం పట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళారు. రారా బ్రదర్, రా, అందరు రండి, ఏం చేద్దాం? దెయ్యాన్ని వెళ్ళకూడదాం. దేవునికి స్తోత్రం. వెళ్ళారు. మాకు తెలుసు పౌలు ఉచ్చరించిన నామము ఏ నామము? యేసు నామము. అందుకని యేసు నామంలో పో దెయ్యం అన్నాడంట. మీదపడి లంపలు ఓడగొట్టింది. దేవునికి స్తోత్రం. సావు బతుకుల్లో తప్పించబడి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆత్మశక్తిని ఎదిరించగలిగిన శక్తి ప్రపంచంలో ఏది లేదు. ఆత్మపూర్లు కండి, ఆత్మ బలమును పొందండి, ఆత్మాభిషేకంతో నడవండి, ఆత్మాభిషేకంతో ప్రార్థించండి, ఆత్మాభిషేకంతో దేవునికి స్తోత్రం దేవుని మందిరంలోకి వెళ్ళండి, ఆత్మాభిషేకంతో రోగుల మధ్యలోకి వెళ్ళండి, ఆత్మాభిషేకంతో ప్రజల మధ్యలోకి వెళ్ళండి. ఆత్మాభిషేకంలో ఎక్కడికి వెళ్ళినా జయమే, 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 జయమే. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది మనం ఓడిపోయిన ప్రజలము కాదు, మనము జయించిన ప్రజలు. ఆత్మాభిషేకంతో వెళ్తున్నాడు. ఎవరు? ఏలియా ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద కూర్చొని కర్మెల్లో గొప్ప బలము సంపాదించాడు. గొప్ప ప్రార్థనాపరుడు, దేవుని ఆత్మావేశం కలిగిన వ్యక్తి, దేవుని ఆత్మనింపుతో కలిగిన వ్యక్తి, మనవంటి స్వభావం కలవాడే. కానీ అతని మీద ఉన్నదేంటి? ఆత్మాభిషేకం అతని మీద ఉన్నది. ఆత్మాభిషేకం అతని మీద ఉంచి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశము మూయబడుగాక. మొదటి వచనం. అతడు గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడునైన ఏలి ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. ఎవరిని ఉపయోగిస్తున్నాడు? ముందు ఎంత బలం పొందినా సరే సన్నిధి మర్చిపోకూడదు. సన్నిధి మర్చిపోకూడదు. ఆయన సన్నిధిలో నేనున్నాను, ఆయన సహవాసంలో నేనున్నాను, ఆయన అభిషేకం కింద నేనున్నాను, ఆయన ఆత్మబలం చేత నడిపించబడుతున్నానని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అక్కడ ఆయన పేరు వాడాలి కానీ ఎవరి పేరు? మన పేరు కాదు, మన పేరు కాదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచు కురవదు, వర్షం కురవదు. ఇప్పుడు భూమి ఆకాశం సమావేశం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి పని చేస్తున్నాం మనం. మరి ఇది మంచు కూడా వర్షం కూడా కురవకూడదంటే నేను ఎవరితోనూ సంప్రదించను, మీతో ఎవరితో నేను సంప్రదించను. దేవుని మాట ఇది. మాటకు నేను లోబడతాను, విధేయత చూపిస్తాను, అంతే. ఎస్ అంతే. ఏంటది చెప్పండి? ఆకాశం ఏముంది? ఎస్ అంటే ఎస్ అంటే ఆలోచిస్తానందా? రేపు చెప్తానందా? ఎస్ అంతే.
సమ్మతి తెలియజేసింది, వెంటనే ఆగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో మరి సమస్యల కోసం వస్తున్నాం, పోరాటాలకు వస్తున్నాం, ఏదో తట్టుకోలేక వస్తున్నాం అని అనద్దు. జయించిన వాని దగ్గరికి వస్తున్నాం, జయించిన వాడిని సన్నిధికి వస్తున్నాం. మేము ఓడిపోయిన మాట నిజమే, మేము అపజయం పొందిన మాట నిజమే, మేము ప్రభు కొన్నిసార్లు దిగులు పడిన మాట నిజమే, కొన్నిసార్లు కృంగిన మాట నిజమే. కానీ ఇక మీదట మా జీవితాలు కృంగినట్టుగా ఉండవు, ఇక మీదట మా జీవితాలు ఓడిపోయినట్టుగా ఉండవు, ఇక మీదట మా జీవితాలు అపజయం పొందిన జీవితాలు కానే కాదు. ఇక మీదట మేము మా ప్రభు దగ్గరికి వచ్చాము కనుక జయించిన వారము. గట్టిగా చెప్పండి, జయించిన వారమని. గట్టిగా చెప్పండి మరొకసారి, జయించిన వారము. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సైతాను గుండెలు కదిలిపోతున్నాయి, వాడి పునాదులు కదిలిపోతున్నాయి, వాడు భయపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. సమస్యలు ఎంత సమస్య అయినా సరే, ప్రతికూలత ఎంత గొప్పదైనా సరే, దేవుని ఆత్మశక్తి జయించాము. జయించిన వారి దగ్గరికి వెళ్ళామంటే దేవుని శక్తి ఏం చేస్తుందో తెలుసా? ఓటమిని విజయముగా మార్చేస్తుంది. ఓటమిని విజయముగా మార్చేస్తుంది. భయపడద్దు, దేనికి భయపడద్దు. యేసు దగ్గరకు వచ్చావంటే ఓటమిని విజయముగా మార్చేస్తాడంతే. ఓటమి. అందుకని దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఎలా వస్తారో తెలుసా? చూద్దామండి, ఓసారి చూసి వద్దాం, ఇంకోసారి మళ్ళీ ఎప్పుడన్నా 6 నెలలకు 3 నెలలకో, క్రిస్మస్కో, జనవరి 1స్ట్కో మళ్ళీ చూద్దాం. నీ వల్ల ఏమీ కాదు. జయించిన వాణిని నీవు అనుసరించు, ఆయన్ని ఫాలో అవ్వు, ఆయన అనుసరించు, ఆయన అడుగు జడల్లో నడవడం నేర్చుకో. ఆయన ఆత్మ సహవాసానికి వచ్చి ఆత్మ నేర్పిన మాటలు, ఆత్మ నేర్పిన పద్యాలు, ఆత్మ నేర్పిన పాటలు, ఆత్మ నేర్పిన ఆరాధన నేర్చుకో. అప్పుడు అన్నీ నీకు జయాలుగానే దేవుడు మారుస్తాడు, జయాలుగానే మారుస్తాడు. మరి ఈయన ఫుడ్ సంగతి, దేశానికి అంతగా కరువు వస్తే భక్తులు కూడా కరువు వస్తుందా? వస్తుందా? మరి ఈయన ఫుడ్ సంగతి ఏంటి? అసలు ఆలోచించుకోవట్లేదేంటి? దేవునికి స్తోత్రం. ఎవరు తమ దేవుని చేతికి అప్పగించుకుంటారో వారి సంగతి దేవుడే చూసుకుంటాడు. గట్టిగా చెప్పండి, మా సంగతి దేవుడే చూసుకుంటాడు. మరి గట్టిగా చెప్పండి, మా సంగతి దేవుడే చూసుకుంటాడు. దేవునికి అప్పగించుకోకుండా నీ సంగతిని నువ్వు చూసి నీవు దేవునికి విరోధముగా, దేవునికి వేరుగా ఉండి ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినప్పటికి కూడా నీ సంగతి దేవుడు ఎవరి సంగతి చూస్తాడు? ఆయనకి అప్పగించుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అప్పగించుకోండి, మీ సమస్యలను అప్పగించండి, మీ భారాన్ని అప్పగించండి. మీ జీవితంలో దేనిని భారం అనిపించిందో దాన్ని దేవుని చేతికి అప్పగించుకో. హల్లెలూయా. నువ్వు వెళ్ళి కిరీట్ ఒక దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇదివరకంతా ప్రార్థనలు వేరున్నాయి, ఇప్పుడు ప్రార్థన ఏకాంత ప్రార్థన. ఎక్కడ? కెరీతు వాకి దగ్గర. ఆహారం కోసం ఉంటారా? రొట్టెల కోసం, మాంసం కోసం? చెప్పండి, దేనికోసం? చాలామంది దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గర ఏమి దొరుకుతుందని ఆశపడి వస్తారు. సంతోషమే, వచ్చిన వారిని తృప్తిపరిచి పంపిస్తాడు, నేను కాదనటం లేదు. కానీ ఏలియా మరింత బలమును పొందుకొనడానికి, మరింత అభిషేకం పొందుకొనడానికి, మరింత శక్తిని పొందుకొనడానికి ఆ రహస్యమైన స్థలము ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఎవరికి? ఆమేన్. ఏలియాకేమైంది? ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అందుకనే కొన్ని స్థలాలకు వెళితే మనకు నిద్ర పట్టదు, కొన్ని స్థలాలకు వెళితే ప్రార్థన రాదు, 4 గోడల మధ్యలో చైరు ఇవన్నీ ఉంటేనే మనకేమొస్తుంది? ప్రార్థన వస్తుంది. ఆయనకి ఏసీ లేదు, చెప్పండి, చైరు లేదు. ఈ పక్కనేమో ఫ్రెండ్స్ కప్పలు, ఆ పక్కనేమో చేపలు. అంతే కదా, కప్పలు చేపలుగా ఉండేది నదిలో. ఈ పక్కన ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వాటి మధ్యలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తుంటే దేవునికి స్తోత్రం, నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ ఆయన వచ్చాడు. కాకులు రోజు భోజనం పెడుతున్నాయి. సరే మంచిది, మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి. ఆయన వచ్చాడు.
నువ్వు సారిపతి వెళ్ళు, విధవరాలు నీకు చూపిస్తున్నాను. ఇక్కడేం చూపించాడు? ఇంత పెద్ద ప్రవక్తకి దేవుడు ఇంత చిన్న పేట వేస్తే ఊరుకుంటామా? చెప్పండి మీరంతా. ఏదో మనం బలవంతులు అయిపోయినట్టు భావిస్తూ ఉంటాం, కొండ మీద కూర్చున్నట్టు ఉంటాం, గర్వంతోనూ అతిశయంతోనూ నేను భక్తుని అనుకోవాల్సిన అవసరం మన జీవితంలో. నీవు దేవుని ఎదుట ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప అధికారిగా నిన్ను చేస్తాడు. దేవుని ఎదుట ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ గాడ్. బైబిల్ తాళపు చేతివి, దేవునికి స్తోత్రం, ఆశీర్వాదపు తాళపు చెవి. అందుకని దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా దేనివల్ల నువ్వు హెచ్చించబడకూడదు, దేని వల్ల కూడా నీవు అతిశయపడటానికి వీలు లేదు. పౌలు అంటున్నాడు, అతిశయపడవలసిన అవసరం నాకున్నది, కానీ నేను అతిశయపడలేదు. అతిశయపడేవాడు ఎవరి మీద అతిశయపడాలి? దేవుని. ఏంది ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను, అదే నా ఆశ. ఎదురాల దగ్గరికి వెళ్తే కట్లేరకుండా వచ్చింది ఆవిడ. అంటే చాలా తక్కువ భక్తిగానే కనపడుతుంది మనకి. ఎందుకని? చాలా పేదరికంలో ఉందండి, అధికమైన పేదరికంలో ఉందండి. అధికమైన పేదరికంలో ఉండి కట్లేరకుండానికి వస్తే ఓ మాట చెప్పాడు ఆయన. చదవమ్మ మాట. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు. ఏం భయపడొద్దమ్మా. అయితే ఆమె జీవితంలో భయం కనపడుతుంది. ఆ భయం ఆమె చెప్పేసింది. ఎవరై చెప్పింది? ఏలియాకి చెప్పింది. భయపడద్దమ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు? ఇంత గొప్ప దేవుడు ఉంటే, కొండంత దేవుడు నీకు అండగా ఉంటే, కొండంత దేవుడు నీకు తోడుగా ఉంటే నీవెందుకు భయపడద్దు? ఎందుకు భయం? 46వ కీర్తనలో చెప్తాడు దావీదు, చూడండి ఒకసారి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు మనకు ఆశ్రయము, ఆయన ఆశ్రయ దుర్గము దేవుడు నీకు. ఎన్ని భయాలు నీ జీవితంలో ఎన్ని ఉన్నా, ఎన్ని భయాలతో నువ్వు కుంగిపోయినా, ఎన్ని అపజయాల మధ్యలో నీవు నీ జీవితాన్ని బిక్కుమంటూ గడుపుతున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీకు అభయం ఇస్తున్నాను, నీకు ఆశ్రయం ఇస్తున్నాను, నా పేరు మహిమగల దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని దగ్గరకు వచ్చి భయపడవలసిన అవసరం లేదు. చదువు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏ ఆపద వచ్చింది నీకు? ఏ ఆపద వచ్చింది? సంతోషంగా ఉన్న రోజేమో సమీపంగా వస్తాడు, ఆపదలు వచ్చినప్పుడేమో విడిచి వెళ్ళిపోతాడు. ఆయన మంచి బంధువు కదా? కాదు. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉన్నప్పుడు నీ కనపడకపోయినప్పుడు కూడా నీ సంతోషంలో ఆయన పాలిభాగస్తుడు అవుతున్నాడు. ఆపదలో మాత్రము నీకు ప్రత్యక్షమవుతాడు. ఆపద మాత్రం నీకు సెలవిస్తాడు, నేనున్నాను, భయపడవద్దు, నేనున్నాను, దిగులు చెందవద్దు, నేనున్నాను, విస్మయం పొందవద్దు, నేనున్నాను. ఆపత్కాలం మందు నమ్ముకొనదగిన దేవుడు మన దేవుడు. చదువు. భూమి మార్పు చెందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జనములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. కీర్తనకాడు నేను భయపడిన అంటున్నాడా? ఇక్కడ ఏమన్నాడు? మనము భయపడము. ఎందుకంటే ఆపత్కాలమందు ఎవరండి? నమ్ముకొనదగిన దేవుడు. ఆపత్కాలములో భయపడవద్దు. ఏ తల్లి నిన్ను మరిచినా, ఏ తండ్రి నిన్ను మరిచినా, ఎవరు మరిచినా, ఎవరు విడిచినా, నేను నిన్ను మరిచేవాడినైతే శిలువ మీద నీ కోసం ప్రాణం పెడతానా? నిన్ను విడిచేవాడినైతే నీ పాపం కోసం, నీ శాపం కోసం శిలువనెక్కేవాడినా అక్కడే నిన్ను విడిచేవాడిని. నిన్ను విడవద్దని, నిన్ను మరవద్దని, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఆశ్రయ దుర్గముగా ఉండాలని నేను మీ భారమును భరించాను, ఇంకా భరిస్తూనే ఉన్నాను. నేనిక భయపడను. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసులైన తర్వాత కూడా ఆ భయం అనే ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. విశ్వాసులు అయిన తర్వాత కూడా దేవునికి స్తోత్రం, ప్రతి చిన్నదానికి ఎందుకు భయపడాలి మనము? ఆయన మనకు ఏమై అన్నాడు? గట్టిగా చెప్పండి. ఆశ్రయము దుర్గమై అన్నాడు. ఆయన మనకు ఆశ్రయము దుర్గమై అన్నాడు. అందుకని ప్రపంచాలు మారినా సరే, భూలోకం తలకిందనా సరే, ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే,
నేను మారని దేవుడును. ఎవరి పక్షాన? తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానములన్నీ కూడా అవునన్నట్టే ఉన్నవి, కానీ తన ప్రజలకు నేను చేసిన వాగ్దానములో అవునని కాదని చెప్పిన వాడను కాదని యేసు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వాగ్దాన వారసత్వాన్ని స్వతంత్రించే విషయంలో ఒకవేళ నీ జీవితంలో ఆలస్యము కలిగిందేమో, ఆలస్యం అవుతుందేమో, ఆ వాగ్దానం ఇంకా దూరంగా ఉన్నదేమో, అయితే నువ్వు తొందరపడుతూ ఉండవచ్చు. ఏమని తొందరపడుతూ ఉండవచ్చు? ఇంకా చేయలేదు నాయన, ఇంకా చేయలేదు నాయన. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి దేవుడు ఆ కార్యము చేయటానికి పరిస్థితులను సానుకూలపరుస్తాడు. ఏం చేస్తాడండి చెప్పండి? పరిస్థితులను సర్వే చేస్తాడు. సర్వే చేసే పరిస్థితులను సానుకూలపరుస్తాడు. రెండవది ఏంటో తెలుసా? పరిస్థితులను సానుకూలపరచడం మాత్రమే కాదు, ఆ దేవుని ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితమైనా సరే, నీ జీవిత పరిస్థితులు కూడా ఏం చేస్తాడు? సానుకూలపరుస్తాడు. నీ జీవిత పరిస్థితులు సమతుల్యంలో వాగ్దానమును నీ హృదయమును కూడా సమతుల్యములకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ సమతుల్యమైన దాంట్లో నుంచి దేవుడిని వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకని కొంతమంది వాగ్దానం గురించి ఏమంటారు? ఆలస్యము అయ్యింది, ఆలస్యము అయ్యింది, ఆలస్యం కాదు. అందుకనే ఏలియా ఇక్కడ తన జీవితంలో ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆమె భయం 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 భయం. అయితే ఒక మాట చెప్తున్నాడు, చదవండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఆస్తి అంతా తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టిందండి? ఏలియా ముందు పెట్టేసింది. దేవునికి స్తోత్రం. ఆమె ఆస్తి ఏంటి చెప్పండి ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఒక బుడ్డి, ఒక సీస, ఒక తొట్టి, దానిలో ఒక్క రోజుకు ఒక్క పూటకు ఆ పూటతో ఆహారం సిద్ధం చేస్తే బుడ్డిలో నూనె అయిపోతుంది, తొట్టిలో పిండి అయిపోతుంది. మరి మధ్యాహ్నం నుంచి కరువే కరువు. ఇంకెక్కడ ఎలా బతకాలి? ఏ దిశగా బ్రతకాలి? ఎవరు సాయం చేసేవాళ్ళు? ఊరంతా వచ్చిన కరువు ఈవిడికేనా? ఈవిడికే చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తను ప్రేమించిన ప్రజల పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో చూసారా? తను ప్రేమించిన ప్రజలను ఎన్ని రీతులుగా ఆదరిస్తారో, ఆదుకుంటారో తెలుసా? ఆపత్కాల ముందు నమ్మకొనదగిన నా సహాయుడు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు భీతి వద్దు, అధైర్యం వద్దు. ఆపత్కాలం ముందు నమ్మకొనదగిన దేవుడు, ఆ సహాయుడు మనకున్నాడు. ఆయన పేరు చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఆలోచిస్తుంది కనుక ఈ పిండి గనక మావాడికి నేను చేసుకుంటే ఈ పూట అయిపోతుంది. ఇప్పుడు ఎవరి మాట? తన మాట, తన పిల్లవాడి మాట, ఇంకో మాట ఎవరిది? ఎవరి మాట ఇప్పుడు పాటించాలి. తనకే ఉంది కదా, ఆలోచన ఉంది కదండి. రెండవదండి, గారాభంగా పెంచుకున్న కుమారుడు ఉన్నాడు కదా. కుమారుడు ఏమన్నా ఆటంకం చెబితే చేయగలదా? ఆమె చేయలేదు, నెరవేర్చలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తనతో ఉన్న తన బిడ్డను ఎలా పెంచుకుందో తెలుసా? దేవునికి విధేయత చూపే బిడ్డగా చేసింది. హల్లెలూయా. కరువు కాలంలో కూడా ప్రవక్త మాటను గుర్తించి ప్రవక్త మాట ప్రకారం చేసి దాని ప్రకారం చేసి బిడ్డను పెంచింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తి మన తరంతో ఆగిపోకూడదు, నీ తరంతో ఆగిపోకూడదు, నీతో ఆగిపోకూడదు. ఈ భక్తి ఏం చేయాలో తెలుసా? దేవునికి స్తోత్రం. తరతరాలలో యుగాలలో దేవుడైనటువంటి ఆయనతో పాటు నువ్వు మాత్రమే కాదు, తరము తర్వాత తరము, వంశం తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ భక్తి చేసుకుంటూ భక్తిలో సాగే అనుభవం కావాలి. అందుకని యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని సేవించినా, మీరు ఏమి చేసుకున్నా సరే నేను మాత్రము అంతే, ఆయనే సేవిస్తాను. చూసారా, ఆమె తన వార్ధక్య దశలో
ఎంత కష్టకాలం అండి. భర్త లేకుండా బతకడం, ఆస్తి లేకుండా బతకడం, ఆదరించేవాళ్ళు లేక దిక్కు లేకుండా బ్రతికినవి. ఈ రోజున దేవుని మాట విన్నది, వెంటనే లోబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని మాటకు ఎవరు విధేయత చూపిస్తారో ఆ విధేయత వారిని ఆశీర్వాదములకు నడిపిస్తుంది. దేవుళ్ళకి చెప్పండి, అవిధేయత ఆశీర్వాదాన్ని ఇంట్లో నుంచి బయటకు తోలేస్తుంది. ఈ రెండింటి మధ్యలో క్రైస్తవ సంఘము నిలబడి ఉండాలి. నిలబడి ఉండి ఏది మేరైనది, విధేయత అవిధేయత. తల్లి బిడ్డ ఏకోన్ముఖంగా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు తెలుసా? దేవునికి స్తోత్రం. మమ్మీ, మరి ప్రవక్త చెప్పినట్టే ప్రవక్త మాట నమ్ముదాం. మనం ప్రవక్త మాట దేవుని మాట, ఆ మాట ప్రకారం మనం చేద్దాం. ముందు అప్పం చేయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ముందు అప్పము చేయి. అప్పము చేసింది. అప్పము చేసిన తర్వాత మొదటి అప్పం ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇచ్చిందండి? దేవునికి ఇచ్చింది. మొదటి అప్పం ఎప్పుడు దేవునికి ఇచ్చిందో దేవునికి స్తోత్రం. ఇంకొక అప్పం చేశారు, ఇద్దరు తిన్నారు. అయితే ఇప్పుడు ట్రైలు ఏంటి? ట్రైలు తెలుసా? దేవునికి స్తోత్రం. రోజు పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి. ఎందుకని? అయిపోతుందేమో. మన భయములు తీసివేయటానికి, మన శాపములు తీసివేయటానికి, మన లీవిని తీసివేయటానికి దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన మనను ధనవంతులుగా చేయటానికి కోసం ఆయన దరిద్రుడయ్యాడు. మన ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. అందుకని మన లేమి తీసివేయటానికి ఆయన ఏమంటున్నాడు? మొదట అప్పము. దేవునికి స్తోత్రం. మాటకి లోబట్టమే ఆశీర్వాదం. ఇంకేమీ లేదు అక్కడ, రహస్యం ఏమీ లేదు. ఏదో ఎక్కడికో వెళ్ళి యాగం చేసి ఆ యాగాలేమి చేయవలసిన అవసరం లేదు. ఏ యాగమో అవసరం లేదు. ఏ లేఖనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక లేఖన ప్రకారం మనము జీవించడమే మన ఆశీర్వాదానికి కారణం. చూసారా? అందుకని లేఖనం అంటుంది, ప్రథమ ఫలములు నావి. ఎందుకు ప్రథమ ఫలాలు తినేస్తున్నారు? ఎందుకు ప్రథమ ఫలాలు దొంగిలిస్తున్నారు? ఎందుకు? అది పెద్ద అమౌంట్ కనుక దొంగిలిచ్చారు. ఎవరాళ్ళు? అననీయ సపీరాలు. ప్రథమ ఫలము దేవుని మందిరానికి తీసుకురండి. దశభాగము అది దేవుని మాట. అంతే. దేవుడు నిన్ను దీవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన వనరు ప్రథమ ఫలము. ఇంకోటి ఏంటి? దశమ భాగము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన 10,000 రూపాయలు మూట వేసుకొచ్చాడు. అప్పటి కాలంలో ఏంటంటే మరి నా దశంభాగం పాస్టర్ గారు అన్నాడు. సరే మంచిదే బాబు, ఎందుకు ఎక్కడ తెచ్చేవింటా అన్నాను. ఏం లేదు కానీ మా పాస్టర్ గారికి ఇవ్వబుద్ధి కట్టలేదు నాకు. దేవుని చెందవలసింది దేవునికే ఇవ్వండి. ఎక్కడ దేవుని వాక్యం వింటున్నారో, ఎక్కడ దేవుని ఉపదేశంలో పెరుగుతున్నారో అక్కడే దేవుని కోసం ఇవ్వండి మీరు. ఇప్పుడు వాగ్దానం చేశాడు కదా, ఎప్పుడు రాక పిండి ఉంటుందన్నాడు. చదవండి ఒకసారి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అనేక దినములు అనగా ప్రియమైన దేవుని బిడ్డలరా, అనేకమైన దినములు మాత్రమే కాదు, మళ్ళీ తిరిగి ఆ దేశంలో వర్షము కురిసి ఆ పంట పండిన తర్వాత, ఫ్యాక్టరీకి ధాన్యం వెళ్ళిన తర్వాత, ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మళ్ళీ దాన్ని ఏం చేశారు చెప్పండి? రొట్టె చేసే రకం పిండి తరగలేదండి. దేవుని మాట ఎంత ఖచ్చితమైందో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనం తీర్మానం కూడా చేసుకుంటాం, క్రియ కూడా చేస్తాం. వద్దు. ఏ తీర్మానం చేసుకున్నదో ఆ తీర్మానం ప్రకారం దేవుడు మీకు చేస్తున్నాడు. ఏ తీర్మానం లేఖనంలో ఉందో ఆ తీర్మానం ప్రకారం నీవు జీవిస్తే లేఖన ప్రకారం నిన్ను దీవిస్తాడు. తప్పకుండా దీవిస్తాడు. అందుకనే లేఖనం చెప్తున్న సత్యాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది ఇంట్లోకి. సారిపతు విధవరాలు ఇంట్లో ఇంకో సమస్య ఉంది. ఆ పిల్లవాడు ఏమయ్యాడు? తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడయ్యను. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? ఆమేన్.
నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి. ఆమె ఎందుకమ్మా తొందరపడతావు అంటే ఏంటంటే చెయ్యి దాటిపోయాడు. చచ్చిపోవడం అంటే చేతిలో ఉన్నాడే చెయ్యి దాటిపోయినట్టు. ఇల్లు దాటి వెళ్ళిపోయాడు, ఊరు దాటి విడిచిపోయాడు, లోకం దాటి వెళ్ళిపోయాడు. చచ్చిపోయినాడు. ఎక్కడ ఉన్నాడంటారా? ఉంటే బాడీ ఉంచొచ్చానండి. వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన బిడ్డ మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు? బైబిల్ శక్తి అదే. ఏలియాకి ఇచ్చిన ఆత్మబలము అదే. ఏలియాకి ఇచ్చిన ఆత్మబలం అదే. నా దగ్గర తీసుకురమ్మా. ఎందుకు అంత ఆతృత పడుతున్నావు? ఎందుకు? నువ్వు చేసిన మేలుకి నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని అనుకుంటున్నావు అమ్మా. నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆదరించావు, నన్ను ప్రేమించావు. నువ్వు తినకుండా అప్పం మొట్టమొదట నాకు ఇచ్చావు. నన్ను ఇంతగా గౌరవించావు, నన్ను ఇంతగా ప్రేమించావు, నా మాటను ఇంతగా గైకొన్నావు, నా దేవుణ్ణి ఇంతగా చేర్చుకున్నావు అమ్మా. ఇంతగా చేర్చుకున్నావు కనుక నేను అన్యాయస్తుడిని కాదు. ఆ బిడ్డను తీసుకురమ్మా, చదవము. ఆమె కౌగిట్లో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి పై గదిలోకి తీసుకుని వెళ్ళాడు. తన మంచం మీద పడుకోబెట్టాడు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా ఆమేన్. 3 సార్లు బిడ్డ మీద కౌగలించుకొని పడుకున్నాడు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు. ఏలియాలో ఉన్న ఆత్మశక్తి పిల్లవాడిలోనికి వెళ్ళింది. ఆత్మశక్తి చనిపోయిన బిడ్డను ఏం చేసింది? యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ప్రైజ్ గాడ్. ఎవరి చేతులు ఎవరి ప్రాణం ఉంటుంది చెప్పండి? ఎవరి ప్రాణాన్ని రప్పించడానికి, దేవుని ప్రాణం తీయడానికి బోళ్ళ మంది ఉన్నారు. కోపతే ప్రాణం తీస్తున్నారు, ఏది లేకపోయినా ప్రాణం తీస్తున్నారు. ప్రాణము రప్పించడానికి తగిన శక్తి ఎవరికి ఉన్నది? మరణమును తప్పించడానికి శక్తి ఎవరికి ఉన్నది ప్రపంచంలో? మీరు ఆలోచించారా దైవ ప్రజలారా? ఏ దేవుని సేవిస్తున్నామో, ఎంత బలవంతుడిని సేవిస్తున్నామో, ఎంత శక్తివంతుడైన దేవుని సేవిస్తున్నామో తెలుసా? ప్రియ దేవుని బిడ్డరా, ఆ బిడ్డ ప్రాణము ఆ బిడ్డలకు వచ్చింది. అమ్మా ఇదిగో నీ బిడ్డ. ఆయన ఏ బిడ్డని ఇచ్చింది? ఏలియాకి. చచ్చిపోయిన బిడ్డని ఏలియాకి ఇచ్చింది. ఏలియా ఏ బిడ్డని ఇస్తున్నాడు తన తల్లికి? బ్రతికుని. అమ్మా ఇదిగో నువ్వు అప్పం ఇచ్చావు, నువ్వు విధేయత చూపించావు, నీవు దేవుని పేరిట పంపించిన భక్తులను, దేవుని పేరిట వచ్చినటువంటి సేవకులను గౌరవించావు, సేవకులు చెప్పిన మాటలను నువ్వు నమ్మావమ్మా. అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు దీవెనమ్మా. అందుకని ఇదిగోమ్మా నీ కుమారుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ఇంట్లో కరువు పోయింది. ఏం పోయిందండి? ఉందా కరువు? ఒక్క మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన రోజునే ఆమె ఇంట్లో కరువు పారిపోయింది, ఆమె ఇంట్లో దరిద్రత పారిపోయింది, ఆమె ఇంట్లో లేమి పారిపోయింది. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక్క మాట. తపస్సు చేయవసరం లేదు, దేవుని స్తోత్రం, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఆయన మాట నీ ముందు ఉన్నది. ఆ మాటను నీ నోటితో పలుకు, ఆ మాటను నీ హృదయంలో చేర్చుకొని విశ్వాసం ద్వారా ఆ మాటను ఏం చేయాలి? నీ నోటితో ఉచ్చరించు. దేవుని మాటను గైకొని ఆ మాటను విశ్వాసంతో ఉచ్చరిస్తే ఆ మాట తరతరాలకు తరగని ఆశీర్వాదం. ఎవరెవరికి? తరతరాలకు నీకు అది ఆశీర్వాదం. నీ పిల్లలకు అది ఆశీర్వాదం. నీ పిల్లల ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లో ఏముంటుంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వారికి ఎప్పటిదాకా? ద్వితీయోపదేశకాండములో 1000 తరముల వరకు అది నీ పిల్లలకు
దేవునికి స్తోత్రం. 1000 తరముల వరకు నీకు వాగ్దానంగా ఇస్తున్నాను. నేను 1000 తరముల వరకు నీ పిల్లలను నేను దీవిస్తానని ద్వితీయోపదేశకాండంలో సెలవిస్తున్నాడు. దోషము చేసిన వారిని 4 తరముల వరకు శిక్షిస్తాను. నా మాట గైకొన్న వారిని ఎన్ని తరాలు? 1000 తరముల వరకు. దైవపెట్టుతారు. దేవుని ఆత్మ సంబంధమైన భక్తులు మన ఇంటికి రావటం, వారి ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు, వారికి లోబడి జీవితం, వారికి విధేయత చూపించి జీవించడం మనకి ఎంత ఆశీర్వాదము. చూసారా ఎంత దీవెనో చూసారా. ఇప్పుడు కరువు పోయింది, ఇంకోటి ఏమైంది? మరణం పోయింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకనే దైవ ప్రజలరా, దేవుని వాక్యమును వింటున్న వాళ్ళరా, ఈ ఆరాధన సమయంలో ముఖ్యంగా మీరు గుర్తింపదగిన గొప్ప సత్యం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. మన భయములన్నీ, ఏ భయము ఈ పగటి కాలంలో నిన్ను పీడిస్తున్నది? ఆమెను పీడిస్తున్న భయం ఏ భయమో? మొదటి భయం ఏ భయము? లేమిని భయము నీ జీవితంలో ఎన్నో కుటుంబాలను ఈ రోజున పీడిస్తున్నది. పేదరికమనే ఆ దరిద్రత ఎన్నో కుటుంబాలని పిప్పి చేస్తుంది. కొన్ని కారణాలు కూడా నేను చెప్తాను. దేవుడు ఆశీర్వదించక పేదలు కాలేదు చాలామంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన దానిని సద్వినియోగం చేసుకోవడం చేతగాలేదు. దేవుడు ఆశీర్వదించిన వాడిని దురభ్యాసాల కోసం ఖర్చు పెట్టడం ఎక్కువ మందికి అలవాటు అయిపోయింది. లోకం చూడండి, ఎక్కడ చూసినా ఏడ్పులే. ఎక్కడ స్త్రీలు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. అమ్మా మా ఫీజు ఎక్కడ? మేము ఎక్కడి నుంచి కట్టాలి ఫీజు? కాలేజీకి వెళుతున్నాం, మంచి కాలేజీకి వెళ్దామంటే డబ్బు లేదు, మంచి విద్యా సంస్థకు వెళ్దామంటే ఆర్థిక పరిస్థితులు లేవు. ఇంకొక వైపు లేమి కేకలు వేస్తుంది, రెంకలు వేస్తుంది. నేనున్నాను, భయపడద్దు, నిన్ను విడిచిపెట్టను, తరతరాల్లో నిన్ను విడిచిపెట్టను. ఎవరు చెబుతున్నారు? లేమి. యేసు అంటున్నాడు, నా యేసు అంటున్నాడు, మన యేసు అంటున్నాడు, విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. మన దోషములని మోసిన దేవుడు, మన పాపములని క్షమించిన దేవుడు, మనకు పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన ఆ మహాదేవుడు మన జీవితంలో లేమిని నీ దగ్గరే ఉంచుకోమ్మా, లేమితోనే బ్రతకమ్మా, లేమితోనే కృంగిపోమ్మా, లేదని చచ్చిపోమ్మా అని బైబిల్ గ్రంథం చెప్పిందా? ఎక్కడైనా సరే, ఎక్కడైనా చెప్పిందా? దేవుని స్తోత్రం. ఎక్కడా చెప్పలేదు. అవిశ్వాసము చేత మన జీవితంలో కృంగుతున్నాము. దేవుడు అంటున్నాడు, మన పాపములను క్షమించిన దేవుడు, మన దోషాలను క్షమించిన దేవుడు, మన పాప మరణముల నుంచి మనల్ని తప్పించి ఆయన మరణం ముందు మరి తిరిగి లేచి విజయోత్సవంతో తిరిగి లేచి సజీవుడైన దేవుడు అంటున్నాడు, అన్నిటినీ జయించాను, మీ లేమిని కూడా నేను జయించాను, మీ లేమిని నేను కలిమిగా మారుస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దరిద్రతను నేను ఐశ్వర్యంగా మారుస్తున్నాను, ఐశ్వర్యంగా మారుస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అంతేకాదు, దేవుని స్తోత్రం. ఎంతోమంది వ్యాధులతో కుంగుతున్నారు, ఎంతోమంది ఏదో భయంగా జీవిస్తున్నారు. ఈ కాలంలో దైవ ప్రజలరా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన వారలరా, మీ అందరికీ ఇదే ఒక హెచ్చరిక. నీ భయములు ఆయన తీసివేశాడు, నీ భీతి ఆయన తీసివేశాడు, నీ లేమి ఆయన తీసివేశాడు. ఆయన దగ్గర ఉన్న కలిమి నీకు దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు, నీ మరణం ఆయన తీసుకున్నాడు, ఆయన పునరుద్ధానాన్ని నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మాత్రమే కాదు, పరలోకంలో ఆయనతో కూడా కూర్చునే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. నీ జీవితంలో వీటన్నిటిలో నుంచి విడిపించలేడా? వీటన్నిటిలో నుంచి దేవుడు విడిపించలేడా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. ప్రార్థన చేయండి. ఈరోజు నాకు విజయం ఇచ్చావు ప్రభువా, ఈరోజు నా లేమిని తడిమి కొడుతున్నాను, ఈరోజు నా దురభ్యాసాలను తరిమి కొడుతున్నాను, ఈరోజు నాకున్న భయాలను భీతులన్నీ కూడా తరిమి కొడుతున్నాను. ఈరోజు
సారిపతి విధవరాలతో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడావు, నా బిడ్డతో మాట్లాడావు. పోయిన ప్రాణాన్ని నా బిడ్డకు మళ్ళీ తిరిగి ఇచ్చావు ప్రభువా. ఇది ఆశీర్వదించబడిన గడియ, ఇది దీవించబడే గడియ, ఇది మేలు పొందే గడియ, ఇది ఆశీర్వదించదగిన గడియ. ఎవరి లోపాలు వాళ్ళు ఒప్పుకొని ప్రభువా నీతో ఇంకా సంబంధం పెంచు, నీతో సహవాసం పెంపు, నీ మీద ఆశ పెట్టుకునేటట్టుగా, నీ కోసం జీవించేటట్టుగా, నీ చిత్తమును నెరవేర్చేటట్టుగా, నీకు నమ్మకమైన బిడ్డగా ఉండేటట్టుగా నన్ను దీవించు నాయన. నాకు వేషధారణ భక్తి వద్దు ప్రభువా, నాకు వేషధారణ భక్తి వద్దు నాయన. భక్తిలో నాకు వేషమొద్దు, గర్వమొద్దు ప్రభువా. భక్తిలో నాకు ఏ చెడుతనం ఉండకూడదు నాయన. యథార్థమైన సద్భక్తి నాకు నేర్పించు ప్రభువా. ఎవరికి వారి ప్రార్థన చేసుకోండి. ఈ రోజును విడిపించడానికి వచ్చాడు, విడుదల కాలం వచ్చేసింది. ఇదిగో ప్రభువు నీ ముందు నిలబడ్డాడు. అమ్మా నీ విజ్ఞాపన ఆలకిస్తున్నాడు, అయ్యా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇదిగో నువ్వు భయపడొద్దని చెబుతున్నాడు. ఇదిగో నీ భయం తీసివేస్తానన్నాడు, నీ భీతి తీసివేస్తున్నాడు, నీ సమస్యను నేను పరిష్కారం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి, మనం ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు. మన కోసం చనిపోయిన ఆయన, మన కోసం తిరిగి లేచి పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించిన ఆయన, పరలోకానికి మనకు వాగ్దానం చేసిన ఆయన, ఇది మన కోసం చేయడా? ఇది నీ కోసం చేయడా? ఈరోజే చేయి సంకల్పించాడు, ఈరోజే ఆరంభించింది. ఎక్కడ ఎండిపోయింది, ఏమైంది? ఎక్కడ లేమి? పొలాల్లోనా, స్థలాల్లోనా, ఇళ్లల్లోనా, లేకపోతే పాడి పంటల్లోనా, లేకపోతే నీ జీవితంలో ఎక్కడైనా ఎండిపోయిన స్థితి, పండిపోయిన స్థితి ఉండి ఇక ఆశ లేదు, నిరాశే ఆశ లేదని పరిస్థితిలో ఉంటే నీ ఎండిపోయిన గర్భాన్ని మళ్ళీ తిరిగి పండింపజేస్తున్నాడు. నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ స్థితిగతులను మార్చి ఐశ్వర్యంతో ఆదరించి, ఐశ్వర్యంతో మేలు చేసి నిన్ను తృప్తిపరుస్తుంది. భయపడవద్దు, దిగులు చెందవద్దు, విస్మయ పొందవద్దు. రండి నీ దేవుని సన్నిధికి, విశ్వాసంతో రండి. దేవుని మందిరంలో దేవుని ప్రవక్తలు ఉన్నారు, దేవుని మందిరంలో దేవుని ఆత్మ సంచారం జరుగుతున్నది, దేవుని మందిరంలో దేవుని వాగ్దానాలు పరలోకం నుంచి వెల్లువలాగా కురిపిస్తున్నాడు దేవుడు. మహిమగల దేవుని దగ్గర రండి. వివాదాలొద్దు, భేదాలొద్దు, అనాలోచితమైన మాటలొద్దు. లోబడి దేవుని మందిరానికి రండి. ఇది మొదలుకొని నిత్యము నిన్ను దీవించే దేవుడుగా ఉండును గాక. ఆమేన్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.